So I'll start the class now. So actually what you're saying is like when you want to learn a language actually, right? So what are the things that you have to know first? For example, I want to learn a language actually. Okay. What are the things I should learn? Or how you learn a language? From basic. Anyone? From basics. What do you mean by basics? Alphabets. Okay, very good. So first you need to learn the alphabet, right? So what does your alphabet contain? చెప్పండి. ఓకే. సో నేను మళ్ళీ చెప్తున్నానన్నా ఇట్స్ లైక్ సార్ ఏదో అడిగేస్తున్నారు. ఇట్స్ లైక్ మమ్మల్ని ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనకు తెలుసు, తెలీదు, ఒకవేళ తెలియకపోతే అని అనుకుంటారేమో. ఇట్స్ నాట్ దట్ యాక్చువల్లీ, రైట్? My purpose is actually asking why I'm asking questions is actually how far you know about a particular concept or whatever the things. If you know it, you can share with me. You can tell the answer whether that is wrong or right. Okay, no problem. But my class should be like a two-way communication and అర్థమవుతుంది కదా. సో నీకు తెలిసింది నువ్వు చెప్పు, అది రాంగ్ ఆర్ కరెక్ట్ అన్నది పక్కకు పెట్టేసేయండి. రెస్పాన్స్ ఇవ్వటం అన్నది చాలా అవసరం. అర్థమైందా? నువ్వు ఏదో తప్పు చెప్పావు కదా అని నేను వచ్చేసి నేను బ్లేమ్ అయితే ఏం చెయ్యను. అట్లీస్ట్ యూ గేవ్ మీ ది ఆన్సర్, దట్స్ హ్యాపీ ఫర్ మీ. నువ్వు చెప్పింది రాంగ్ అయితే నేనే ఆన్సర్ చెప్పేస్తా. వెరీ గుడ్ అన్న. ఇప్పుడు చెప్పండి నాకు ఆల్ఫాబెట్ వెరీ గుడ్. ఆల్ఫాబెట్ అంటే ఏముంటుంది? Yeah, alphabet and it will contain the letters like capital A to Z, small a to Z, digits from 0 to 9, and it contains various special characters, right? Sure. Special characters అంటే కీబోర్డ్ లో కనిపించే ప్రతి సింబల్ అన్నమాట. డాట్ కానీ, కామా కానీ, ప్లస్, మైనస్, స్టార్, సింగిల్ కోట్, డబుల్ కోట్, వాట్ ఎవర్ ద స్పెషల్ క్యారెక్టర్ దట్ యూ కెన్ సీ ఆన్ ద కీబోర్డ్, దోస్ ఆర్ ఆల్ right? అర్థమవుతుందా? Yes, sir. Very good, very good. And the escape characters which is something. Do you know what do you mean by escape characters? New place or new tab. New tab. New lines. Slash and slash t. ఇవన్నీ ఉంటాయి కదా. ఎనీథింగ్ దట్ స్టార్ట్స్ విత్ బ్యాక్ స్లాష్ is called as escape character, right? So that is actually the alphabet of any language contains, right? Then what do you do with those alphabet, or what do you do with that characters, special symbols, numbers, whatever it is? So you try to form a meaningful word, right? Yes, sir. లాంగ్వేజ్ లో నేను వచ్చేసి ఆల్ఫాబెట్ తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాను, నేను వచ్చేసి ఆ లాంగ్వేజ్ లో మీనింగ్ఫుల్ వర్డ్స్ వచ్చేసి ఏమున్నాయో అవి డిజైన్ చేసుకుంటా, రైట్? ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ లో వచ్చేసి నాకు A to Z లెటర్స్ వాడతారని తెలుసు. ఓకే, అన్నీ నేర్చుకున్న తర్వాత నేను ఏం చేస్తాను, సమ్మన్ సెడ్ మీ దట్ ఓకే పుట్ ద క్యారెక్టర్స్ టుగెదర్ దట్ గివ్స్ ఏ వర్డ్ అని చెప్తే నేనేమంటా ABCD అని రాసేసి నేను నీకు చెప్తా. ABCD అని నేను రాసాను, ఇది ఒక వర్డ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్తా. డూ యూ అగ్రీ విత్ మీ? చెప్పండి నాన్న. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొత్తగా నేర్చుకున్నాను. సో ఇందులో A to Z లెటర్స్ ఉంటాయని చెప్పారు. ఒక వర్డ్ ని ఫామ్ చేయాలి అంటే లెటర్స్ రాస్తే సరిపోతుంది, గ్రూప్ లాగా రాస్తే అదే వర్డ్ అని చెప్తారు. నేను ABCD అని రాసి నీకు చూపించా, దిస్ ఈజ్ అ వర్డ్ అని అడిగాను. వాట్ డు యు సే? ఈజ్ దిస్ అ వర్డ్ ABCD? No, sir. No, sir. No. Yeah, obviously that's Because not a it is word. not Why? meaningful way. It's not meaningful.
మా వినిపిస్తుందా? సార్ ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, యా చెప్పండి. వై ఇట్స్ నాట్ ఎ వర్డ్? It is not in meaningful way. Yeah, very good. Because that in English there is no word called ABCD, right? So what does it mean? It's like a word is not like putting in characters together. Word is like a meaningful word in that language, right? It must have a meaning. It should be called as a word in that language. Then I can say that is a word, right? Avuna kada? Yes, sir. Yes, Yeah, sir. very good. యా వెరీ గుడ్. అలానే వచ్చేసి మనకి ఏమవుతుంది, ప్రతి లాంగ్వేజ్ లోనూ వచ్చేసి కొన్ని వర్డ్స్ ని దే హ్యావ్ రిజర్వ్డ్ అని వచ్చేసి దే హ్యావ్ రిజర్వ్డ్ ఫర్ సమ్ పర్పస్, లైక్ ఇఫ్ అని, ఫర్ అని, ఇలా ఉన్న వాటిని వచ్చేసి ఏం చేశారు, దే హ్యావ్ రిజర్వ్డ్ ఫర్ సమ్ పర్పస్. సో యూ హ్యావ్ టు యూజ్ దెమ్ ఫర్ ద పర్పస్ దే హ్యావ్ యాక్చువల్లీ రిజర్వ్డ్. ఓకే, యూ కాంట్ యూజ్ దెమ్ ఫర్ అదర్ అప్లికేషన్స్. ఫర్ అని రాస్తే అది ఓన్లీ నాకు ఫర్ లూప్ కే రాస్తాను నేను. ఇఫ్ అని రాస్తే ఓన్లీ దాన్ని ఇఫ్ కండిషన్ కే రాస్తాను. I can't put that if as a name for my variable, right? Yes, sir. Yes, sir. Yes, sir. Yeah. So what does it mean actually? If I know these keywords, then I can know that I should not use them as a names in my language. So whenever you learn a language, okay, programming language, it's better you learn the keywords. Right, so that's why everyone tells about these are the keywords in this particular language. So keywords అన్న వాటికి ఇంకొక పేరు ఉంది, ఏంటది? దే ఆర్ కాల్డ్ as the reserved words. Identifier. కీవర్డ్స్ అంటే ఐడెంటిఫైయర్స్ కాదన్న, అది వేరు. ఓకేనా, నేను మీకు క్లారిటీ ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, అనదర్ నేమ్ ఫర్ కీవర్డ్ ఈస్ కాల్డ్ as the reserved word. రైట్, ఏమంటాం అన్న వాటిని? Reserved word. Reserved word. Okay, very good. Okay, so reserved words means they are reserved for some purpose, right? పేర్లోనే ఉంది కదా reserved అంటే, they reserved for some purpose. So why they reserved for some purpose? Because they have got some predefined meaning for them. For అన్నది ఒక లూప్, దాని లూప్ కి మాత్రమే వాడాలి. సో యూ కెనాట్ యూజ్ ఫర్ సమ్ అదర్ పర్పస్. ఇఫ్ అంటే ఒక కండిషన్ అది, ఓకేనా, దానికే వాడాలి. ఎల్స్ అంటే ఇఫ్ తో పాటు వాడే ఒక అదర్ పార్ట్ దట్ గివ్స్ ద ఫాల్స్ బ్లాక్, రైట్? సో దట్స్ వై దేర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ కీవర్డ్స్ ఫర్ ఎవ్రీ లాంగ్వేజ్. మీరు ఫస్ట్ టైం లో సిటీసీలో చూసి ఉంటారు, సిలో కదా, ఆటో, బ్రేక్, క్యార్, కేస్ అని చెప్పేసి ఇవన్నీ, అవునా కదా? అలానే పైథాన్ లో కూడా వచ్చి ఒక సెట్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి, అవి మనం తెలుసుకోవాలి, రైట్? ఓకేనా? Yes, sir. అలాగే అక్కడ someone told me like identifiers. Okay, what do you mean by identifiers? Identifiers are nothing but the names that we give. Nana, identifier అంటే అర్థం ఏంటి? నేమ్, రైట్? మనకి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి అని అంటే ఐడెంటిఫైయర్ ఈజ్ నథింగ్ బట్ అ నేమ్, రైట్? Yes, sir. Sir. Okay. How we are actually identified in this world? చెప్పండి. How everyone will identify you in class or day-to-day life? Name. Yeah, with our name, right? Yeah, with our name, right? So once name తో పిలిస్తే ఓకే నేనే అని చూస్తాం. ఇన్ కేస్ ఎవరైనా పిలుస్తున్నా ఆ పేరుతో మనం గమని టర్న్ అయి చూస్తాం, రైట్? బికాస్ ఎవ్రీవన్ కాల్ విత్ దట్ నేమ్ బికాస్ దట్స్ అవర్ నేమ్, రైట్? సో దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ ద ఐడెంటిఫైయర్. సో ఐడెంటిఫైయర్ is nothing but the name. Is that clear? Yes, sir. Yes, sir. Yes, sir. Okay, very good. Okay, so there are some certain rules to create the identifiers in C కావచ్చు, పైథాన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదైనా వచ్చేసి మనకి ఐడెంటిఫైయర్స్ ని క్రియేట్ చేయడానికి ఏం కావాలి? యూ హ్యావ్ టు హ్యావ్
First, you can use the letters capital A to Z, small a to Z, 0 to 9, only one special symbol, that is underscore, right? అవునా కదా? Yes, sir. అలాగే వచ్చేసి there should not be any spaces in the identifiers, right? Yes, sir. Okay, and you cannot start a name with a digit, right? Yes, sir. And you cannot use keywords or the reserved words as a name, right? Yes, sir. Yes, sir. Okay, these are all rules for the identifier. Okay, so I'll come that later. Actually, I made some presentation. Actually, I'll show you that. Okay. Okay, so is my screen is visible, ma? Yes, sir. Yes. What you're seeing on the screen? ఏం కనిపిస్తుంది అన్న స్క్రీన్ మీద? Python programming syllabus. Syllabus. ఓకే, సో 6 యూనిట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ అన్న, తర్వాత సెకండ్ యూనిట్ అంతా వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్స్, తర్వాత లూప్స్ ఉన్నాయి. ఓకే, అలాగే వచ్చేసి మనకి దానిలోనే స్ట్రింగ్స్ గురించి లిస్టులు అని చెప్పేసి, అలాగే వచ్చేసి టపుల్స్ అని చెప్పి, డిక్షనరీస్ అని చెప్పి, ఇవన్నీ సెట్లో వస్తుంది నేను. లైక్ మనకి సిలో ఉన్నట్టుగానే పైథాన్ లో కూడా ఫంక్షన్స్ ఉంటాయి. సో ఫంక్షన్స్ ఉంటుంది. అలాగే మాడ్యూల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మాడ్యూల్స్, ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ బిలాంగ్స్ టు ద థర్డ్ యూనిట్. ఓకే, సో లైక్ ఇన్ జావా, పైథాన్ ఆల్సో కంటైన్స్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అన్నారు. బేసికల్లీ క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఎందులో ఉంటాయంటే జావాలో, C++ లో ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్స్ నాకు పైథాన్ లో కూడా ఉన్నాయి నాన్న. ఓకే, that is classes and objects belongs to the fourth unit. Okay, in fifth unit there is some, okay, in fifth unit there is a relationships and inheritance. In sixth unit we are having this exception handling. This is the total 6 unit syllabus. Okay, we'll cover all these things. Okay, so just for your reference, మనకు వచ్చేసి సిలబస్ పెట్టాను అన్న, రైట్? సో టెక్స్ట్ బుక్ వచ్చేసి రీమా తరేజా అన్న ఆధార్ ఆవిడ రాసింది, పైథాన్ ప్రోగ్రామింగ్ యూజింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అని, ఫస్ట్ ఎడిషన్, ఆక్స్ఫర్డ్ ప్రెస్ అన్నమాట. సో అదే టెక్స్ట్ బుక్స్ అన్న, రీమా తరేజా, రైట్? ఓకేనా? Yes, sir. అలాగే మన ఈ టాపిక్స్ అన్ని నాకు టెక్స్ట్ బుక్ లో ఎక్కడ దొరుకుతాయని ఫస్ట్ యూనిట్ అంతా పెట్టాను అన్న, ఇక్కడ ఒక స్లైడ్ కింద. T1 అంటే టెక్స్ట్ బుక్ 1 అని అర్థం అనమాట. సో సిలబస్ లో ఏ పేజ్ నెంబర్ లో ఉన్నాయని పెట్టాను అలాగా. సో యూ కెన్ చెక్ దట్ లేటర్, రైట్? ఓకే, సో కమింగ్ టు దిస్ యాక్చువల్లీ, సో ఐ జస్ట్ given some introduction about the Python programming. Are you able to see this slide, ma? Yes, sir. Okay, so yeah, what you're actually seeing on the screen, can anyone read it out? Python programming. Yeah, then Python is a widely used general-purpose, high-level, interpreted, object-oriented programming language. okay, very good, Nana. So that means you are all seeing it actually. Okay, so I just give about this Python programming. If you know this, no problem. If you don't know, please listen. Python is actually known as the general purpose. What do you mean by general purpose? తెలుసా మీకు? నాన్న ఉన్నారా? మాట్లాడండి. Yes, sir. Yes, sir. ఓకే, వాట్ డూ యూ మీన్ బై జనరల్ పర్పస్? జనరల్ పర్పస్ అంటే ఏంటి అంటే నాన్న, సో పైథాన్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ వచ్చేసి యూ కెన్ యూజ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఫర్ డెవలపింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. Like you can use it for gaming, you can use it for data science, you can use it for big data. Okay,
you can use it for some kind of a numerical computations like mathematics and all. వింటున్నారా? You can use it for artificial intelligence. ఒక అప్లికేషన్ అని కాదు నాన్న, యూ టేక్ ఎనీ ఫీల్డ్ యూ కెన్ యూజ్ దిస్ పైథాన్ అన్నమాట, రైట్? ఓకేనా? Yes, sir. Yeah, very good. And the second feature is it's a high level language. What do you mean by high level language? Which language is actually called as the high level languages? Program looks like some English, like then you can call it as a high level language. So I can say that Python is a high level language because when you see a Python programming, it's like the sentences that we write in C, C++, whatever, right? Like English లో వచ్చేసి మనం ఎలా అయితే సెంటెన్సెస్ రాస్తామో అలానే ఉంటుంది నేను పైథాన్ ప్రోగ్రామింగ్. సో అందుకని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ హై లెవెల్. అండ్ ద నెక్స్ట్ ఫీచర్ ఇస్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటర్. వాట్ డు మీన్ బై ఇంటర్ప్రిటెడ్ ఇస్ if I want to execute programs written in C, I need a software called compiler, right? C programs execute చేసుకోవాలంటే ఏం కావాలి నన్ను, నాకు కంపైలర్ కావాలి. అలానే పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చేసి నేను ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటే నాకు ఏం కావాలి అంటే ఇంటర్ప్రిటర్ అని ఒక టూల్ కావాలి. నన్ను ఏంటిది? ఇంటర్ప్రిటర్, రైట్? Yes, sir. Very good. And Python programming is called object-oriented programming language. What do you mean by object-oriented programming languages? You know, if you take this C++, Java, they are actually object-oriented programming languages. So like Java and C++, Python programming is also object-oriented programming language. What do you mean by object-oriented is, okay, that will actually consider everything in terms of objects. ఒక లివింగ్ థింగ్ కానీ డెడ్ థింగ్ కానీ, ప్రాణం ఉన్నవి కానీ ప్రాణం లేనివి కానీ, బేసిక్ గా యు ఆల్ కన్సిడర్ దెమ్ యాజ్ ద ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే, ఒక ఫ్యాన్ తీసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ఉండే ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఒక ఆబ్జెక్ట్ లా తీసుకుంటుంది. ల్యాప్టాప్ తీసుకున్నాం అనుకోండి, ల్యాప్టాప్ ఒక ఆబ్జెక్ట్. మొబైల్ ఫోన్ ఉంది అనుకోండి, అది ఒక ఆబ్జెక్ట్. అయితే ఏంటి అని మీరు అనుకోవచ్చు యాక్చువల్లీ. సో నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొబైల్ ఫోన్ ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకున్నాను అనుకోండి నన్ను. సో మొబైల్ ఫోన్ లో ఉండే వేరే ఫీచర్స్ వచ్చేసి ఏంటి, మొబైల్ ఫోన్ లో వేరే ఫీచర్స్ అంటే ఏముంటాయి నేను వచ్చేస్తే, ప్రాసెసర్ ఉంటుంది, ఓకేనా, డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లేకి సైజ్ ఉంటుంది, ర్యామ్ సైజ్ ఉంటుంది, ఇంటర్నల్ స్టోరేజ్ సైజ్ ఉంటుంది, రైట్? Yes, sir. ఇవన్నీ ఏంటి, Yes, sir. ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఫీచర్స్ ఆఫ్ యువర్ మొబైల్, రైట్? ఫ్రంట్ క్యామ్ ఇన్ని మెగాపిక్సెల్, బ్యాక్ క్యామ్ ఇన్ని మెగాపిక్సెల్ అని చెప్తాం. ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద ఫీచర్స్. ఓకే, నీ మొబైల్ తో వచ్చేసి నువ్వేమేం పనులు చేయొచ్చు. యువర్ మొబైల్ క్యాన్ కాల్ సమ్వన్, యువర్ మొబైల్ క్యాన్, బై యూజింగ్ యువర్ మొబైల్ యూ కెన్ ఆన్సర్ సమ్వన్స్ కాల్, బై యూజింగ్ మొబైల్ యూ కెన్ బ్రౌజ్ నెట్, రైట్? ఆల్ దీస్ ఆర్ యాక్షన్స్ దట్ యూ పర్ఫార్మ్ విత్ మొబైల్, రైట్? Yes, sir. Yes, sir. Okay, Yes, so sir. we call them as functions. We call them as functions, or you can call them as methods. అంటే అర్థం ఏంటి, ప్రతి మొబైల్ కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అది పర్ఫామ్ చేసే కొన్ని పనులు ఉంటాయి, కొన్ని టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్ని వి కాల్ దెమ్ యాజ్ మెంబర్ ఫంక్షన్స్ అంటాము, లేకపోతే మెథడ్స్ అంటాము. ఫీచర్స్ ని వి కాల్ దెమ్ యాజ్ డేటా మెంబర్స్ అంటాం. సో జనరలైజ్ చేసి చెప్పాలి అంటే, ప్రతి ఆబ్జెక్ట్ అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ కంటైన్స్ డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, డేటా మెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ద ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, మెథడ్స్ ఆర్ మెంబర్ ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద యాక్షన్స్ దట్ వీ కెన్ పర్ఫార్మ్ విత్ దట్ డివైస్, రైట్? Yes, sir. అర్థమైందా? Yes, sir. సో ప్రపంచంలో ఉండే ప్రతిదాన్ని అలాగా ఒక ఆబ్జెక్ట్ లాగా కనుక చూస్తూ ఉంటే, దట్ ఈస్ యాక్చువల్లీ నోన్ యాజ్ దిస్ వన్. వాట్ యు మీన్ బై దట్? ఇట్స్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలాగ ప్రతిదాన్ని ఆబ్జెక్ట్ లాగా. క్లాస్ అంటే ఏంటి అని మళ్ళీ మీకు రావచ్చు. క్లాస్ అంటే ఏం లేదు నాన్న, ఇట్స్ లైక్ ఇమాజినరీ థింగ్. క్లాస్ అన్నది ఒక జనరలైజ్డ్ ఫామ్ అన్నమాట. ఇప్పుడు నేను అంటాను కార్ అన్నది ఉందనుకోండి నాన్న, కార్ వింటున్నారా? అమ్మా వినిపిస్తుందా? Sir, voice break out. Break అవుతుంది సార్. నా వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా.
Yes, sir. Yes, sir. 1 second. నేను ఇప్పుడు చూడండి ఎలా ఉంది. Clear, sir. క్లియర్ గా ఉందా? Yes, sir. Is it clear? Okay, very okay. So it's like if you ask me like what do you mean by class అని అడిగారు. క్లాస్ అంటే ఏంటి అంటే లైక్ మోర్ జనరలైజ్డ్ ఫామ్ అన్నమాట. అలాగే అది ఒక మోడల్ లాంటిది అన్నమాట. లైక్ ఓకే, సో ఇమాజినరీ థింగ్ ని వచ్చేసి వి కాల్ ఇట్ యాజ్ అ క్లాస్ అంటున్నాను. రియల్ వరల్డ్ థింగ్ ని వచ్చేసి వి కాల్ ఇట్ యాజ్ అ ఆబ్జెక్ట్ అని చెప్తాను. ఇప్పుడు ఉంది అనుకోండి, నేను వచ్చేసి ఒక హౌస్ కట్టించుకోవడానికి ప్లాన్ గీసాం అనుకున్నాను, రైట్? వింటున్నారా? Yes, sir. Yes, sir. Yes, sir. సో నాకు వచ్చేసి హౌస్ కట్టించుకోవడానికి వచ్చేసి నేను వచ్చేసి ఒక ప్లాన్ గీయించుకున్నాను అన్నమాట. సో కెన్ ఐ సే దట్ జస్ట్ బై లుకింగ్ ఎట్ మై హౌస్ ప్లాన్ కెన్ ఐ సే దట్ మై హౌస్ ఈజ్ యాక్చువల్లీ బిల్ట్? No, sir. No. కదా. సో అంటే ఏంటి, ప్లాన్ కట్టించుకుంటేనే ప్లాన్ పేపర్ మీద గీస్తే హౌస్ కట్టినట్టు కాదు. హౌస్ కట్టడం అంటే ఏంటి నన్ను వచ్చేసి మనకి యూ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఇట్, రైట్? యూ నీడ్ టు గెట్ ఆల్ ద థింగ్స్. ఓకే, అన్ని కొనుక్కొచ్చుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కంప్లీట్ అయితే యూ కాల్ ఇట్ యాజ్ అ హౌస్, రైట్? Yes, sir. Yes, sir. అవునా కదా. సో అంటే ఏంటి అంటే నాన్న ప్లాన్ గీయటాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ క్లాస్ అని చెప్తాం నాన్న, క్లాస్. ఓకే, హౌస్ ఫిజికల్ గా తయారవటాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ ఆబ్జెక్ట్ అని చెప్తాం, రైట్? Yes, sir. ఇప్పుడు మీరు వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీస్ అని చెప్పేసి ఇలాగ వెంచర్స్ చూస్తుంటారు కదా, హౌస్ లో అవి ఇవి కడుతుంటారు సిటీస్ లో. Yes, sir. Yes, sir. ఇఫ్ యూ సీ దట్ యాక్చువల్లీ ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్తే హౌస్లన్నీ ఒకేలా ఉంటాయి, ఇండివిజువల్ హౌస్లన్నీ, లేదా అపార్ట్మెంట్లు తీసుకున్న అన్ని ఒకే డిజైన్ లో ఉంటాయి. చూసారా మీరు ఎప్పుడన్నా? Yes, sir. Yes, sir. చూసాను sir. యా. సో అంటే అర్థం ఏంటి, యాక్చువల్ గా వాడు ఒక ప్లాన్ వేసుకుంటాడు, అదే ప్లాన్ తో అన్ని హౌస్లు అల్లన్ని కడతాడు వాడు యాక్చువల్ గా. సో ఆ ప్లాన్ గీసింది క్లాస్ అంటే ఆ ప్లాన్ ని బేస్ చేసుకుని వాడు ఒక 10 హౌస్లు కట్టాడు అనుకోండి నన్న. సో దాన్ని మనం ఏమనొచ్చు, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ వన్ క్లాస్. దే హ్యావ్ డిజైన్డ్ వన్ క్లాస్ అండ్ దే హ్యావ్ క్రియేటెడ్ 10 ఆబ్జెక్ట్స్ ఆఫ్ దట్ క్లాస్, రైట్? Yes, sir. Yes, sir. So that is what this object-oriented programming is doing. Object-oriented programming అంటే అదే అన్నమాట. C++, జావా అంతా అదే ఉంటుంది, రైట్? ఓకే, సో Yes. దాని గురించి డిస్కషన్ తర్వాత చేసుకోవచ్చు. లైక్ ఓకే, సో ఇట్స్ నాట్ that much needed now, right? And the next point you can see here, what is that Python is open source. Okay, what do you mean by open source? మీకు తెలుసా ఓపెన్ సోర్స్ అంటే? ఎస్ ఆర్ నో చెప్పండి నా జీవితం. No, sir. ఓకే, తెలుసా తెలీదా నాన్న? No, sir. Okay, open source means actually it's called a free. It's a freely available. You don't need to pay any amount to download that Python programming interpreter. ఇప్పుడు నేను వచ్చేసి నా ల్యాప్టాప్ లో వచ్చేసి పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకుంటున్నా, రైట్? సో ఫర్ దట్ there is no need to pay the amount. Okay, there is no need to pay the amount. You can go to a site called python.org and you can simply download it and you can use. అదే కనుక నేను వచ్చేసి ల్యాప్టాప్ లో వచ్చేసి నేను విండోస్ 10 వేయించుకుందాం అనుకుంటున్నాను. need to pay any amount Windows 10
మాట్లాడండి. Voice cut అవుతుంది sir. No, your voice Your voice is break breaking, sir. మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుందా? Okay, how is it now? Okay, sir. Clear, sir. Clear sir. Clear, okay. Okay, Nana, so it's like open source in the sense, Nana, you can download it freely and without paying any amount. That is called open source. అలాగే నువ్వేమైనా సజెషన్స్ చేద్దాము, ఏమైనా యూ అబ్జర్వ్ సమ్ డ్రాబ్యాక్స్ ఇన్ దట్ లాంగ్వేజ్ ఆర్ సంథింగ్, ఆర్ యూ వాంట్ టు గివ్ సమ్ సజెషన్స్ టు ద డెవలపర్స్ ఆఫ్ పైథాన్, యూ క్యాన్ గివ్ సజెషన్స్ మా. సో డెవలపర్స్ వచ్చేసి ఏం చేస్తారు అంటే దే విల్ టేక్ యువర్ సజెషన్స్ అండ్ ఇఫ్ దే ఫీల్ దట్ ఈస్ యాక్చువల్లీ కరెక్ట్, సో దే విల్ ఆల్సో ఇంక్లూడ్ వాట్ ఎవర్ యూ సజెస్టెడ్ దెమ్ ఇన్ ద లాంగ్వేజ్. ఓకే, సో అలా కాకుండా వచ్చేసి నాకు విండోస్ తీసుకున్నాం అనుకోండి, నేను వచ్చేసి విండోస్ 10 ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. మనకి ల్యాప్టాప్ కొంటే విండోస్ 10 వస్తుంది మనకి ఇన్బిల్ట్ గా, రైట్? Yes, sir. Yes, sir. యా, కానీ నేను వచ్చేసి ల్యాప్టాప్, నాకు పాతకాలం ల్యాప్టాప్ ఉంది అనుకుందాము, లైక్ నాకు దగ్గర విండోస్ 7 అలాంటిది ఉంది. ఐ వాంట్ టు ఇన్స్టాల్ విండోస్ 10 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, రైట్? What we do actually, I'll go to some shop and I'll give my laptop and I ask him to install Windows 10, right? Windows 10 OS and by and chaptam, right? Yes, sir. Yes, sir. Yeah, for that actually you will pay some 200 or 300 rupees to that shop fellow, right? Yes, sir. Free ga aithe avadu vedu, avuna kada? Yes, But sir. actually what is that is actually he will install Windows 10 your laptop, which is actually purchased from Microsoft దాన్ని ఫ్రీగా ఇవ్వండి అన్న. మనకి తెలుసా మీకు ఆ సంగతి? విండోస్ 10 అన్నది యూ హ్యావ్ టు పర్చేస్ ఇట్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్. ఈ షాపుల్లో వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు, వాడు ఒక వర్షన్ని వచ్చేసి కొనుక్కుని, సో మనం ఒక వర్షాన్ని కనుక కొనుక్కుంటే వాళ్ళు మనకు ఒక కీ ఇస్తారు అనమాట. ఎవ్రీ టైం నువ్వు వచ్చేసి అది ఇన్స్టాల్ చేస్తుంటే అది కీ అడుగుతూ ఉంటుంది, ఆ కీ వచ్చేసి ఎంటర్ చేస్తే మనకు అది ఇన్స్టాల్ అవుతుంది నన్ను. సో యూ నో ద కీ ఓన్లీ వెన్ యూ పర్చేస్ ఇట్ యాక్చువల్లీ. బట్ షాప్ వాడు ఏం చేస్తాడు, ఆ కీ పెట్టుకుని షాప్కి వచ్చి ఇన్స్టాల్ చేయమన్న ప్రతి వాళ్ళకి విండోస్ 10 ఇన్స్టాల్ చేసి ఆ కీ ఎంటర్ చేసి ఇస్తూ ఉంటాడు. సో ఇవన్నీ మనకు తెలియదు యాక్చువల్లీ. అర్థమవుతుందా? Yes, sir. సో అదే ఆండ్రాయిడ్ కానీ లేకపోతే వచ్చేసి ఉబుంటు లైనెక్స్ అనుకున్నా, ఇవన్నీ వచ్చి ఫ్రీనేనా మళ్ళీ. బట్ మైక్రోసాఫ్ట్ వచ్చేసి ఫ్రీ కాదు. అర్థమైందా? Yes, sir. సో యా, అలాంటి సాఫ్ట్వేర్స్ అన్నిటిని వి కాల్ దెమ్ యాజ్ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ అంటాం నాన్న. ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ మీన్స్ యూ నీడ్ టు బై దెమ్ యాక్చువల్లీ. ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ that is freely available, we call it as a open source. Did I clear that? What do you mean by open source? Yes, sir. Yes, sir. Very good. Okay, next point చూడండి నాన్న, Python is a platform independent. Okay, what do you mean by platform independent? ఎవరికైనా తెలుసా? No, sir. ఏనన్నా? ఓకే, సరే నేనే చెప్పేస్తా. ఓకే, వాట్ డు మీన్ బై ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఈస్, మన కంప్యూటర్లో ఉన్న ప్రాసెసర్, వింటున్నారా? ఇప్పుడు నాకు ప్రాసెసర్స్ అంటే మీకు ఎలా తెలుస్తుంది? ల్యాప్టాప్స్ గురించి కనుక ఇఫ్ యూ టాక్ అబౌట్ ల్యాప్టాప్స్, సో వాట్ డు మీన్ బై ప్రాసెసర్, i3 ప్రాసెసర్ అని, i5 ప్రాసెసర్ అని, i7 ప్రాసెసర్ అని విని ఉంటారు మీరు. Yes, If you are sir. buying a laptop, if you are buying a laptop, you can see all these things: i3 processor, i5 processor, i7 processor, right? Yes, sir. Yes, sir. Very good. And so if my laptop is having a i5 processor, okay, and I'm using a Windows 10 operating system, so the combination of my operating system and my processor
Okay, and my memory specifications like RAM is 8 GB, internal storage is 500 GB. So these are all completely called as the platform nano chesi. So it's the collection of operating system, processor, memory combinations, that is memory specifications, all are actually known as combinedly known as the platform nano. Emantamu vantini platforms. So what I'm telling, పైథాన్ ఈజ్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ మీద కానీ నీ దగ్గర ఉన్న ప్రాసెసర్ మీద కానీ వీటి మీద అది వచ్చేసి యాక్చువల్గా డిపెండ్ అవ్వదు. అంటే అర్థం ఏంటి అంటే, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, నా ల్యాప్టాప్లో నేను i5 ప్రాసెసర్ వాడుతూ విండోస్ 10లో నేను ఒక పైథాన్కి ఒక ప్రోగ్రామ్ రాస్తే, నేను మీలో ఎవరికన్నా ఆ ప్రోగ్రామ్ షేర్ చేశాను అనుకోండి, మీరేం చేస్తున్నారు, మీ దగ్గర వచ్చేసి ఏదన్నా మ్యాక్ బుక్ ఉంది అనుకుందాం, అంటే వచ్చేసి అర్థం ఏంటి, యాపిల్ వాడిది కొనుక్కున్నారు మీరు, ఓకేనా. సో అందులో ఏముంటుంది, యాపిల్లో అయితే iOS ఉంటుంది, రైట్. యాపిల్ వాటిల్లో విండోస్ 10 ఉండవు కదా, యాపిల్ వాటిది వచ్చేసి ఏంటి నన్ను iOS కదా ఆపరేటింగ్ సిస్టమ్. అలాగే ప్రాసెసర్లు i3లు i5లు i7లు ఉండవు యాపిల్ వాడికి, ఎందుకంటే వాడి ప్రాసెసర్ వాడే సెపరేట్ గా తయారు చేసుకుని ఉంటాడు. ఈ i3 i5 i7 అవన్నీ ఏంటి, ఇంటెల్ కంపెనీవి నన్ను, రైట్. అర్థమవుతుంది. సో అంటే ఏంటి అంటే, నేను నా విండోస్ 10లో i5 ప్రాసెసర్లో ఉన్న కంప్యూటర్లో నేను ఒక ప్రోగ్రామ్ రాస్తే, ఆ ప్రోగ్రామ్ నేను నీకు ఇస్తే నువ్వు హ్యాపీగా ఈ iOS లో ఒక యాపిల్ మ్యాక్ బుక్ లో నువ్వు దాన్ని ఈజీగా రన్ చేయొచ్చు నన్ను వితౌట్ చేంజింగ్ ఎనీథింగ్. సో దట్ మీన్స్ పైథాన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే అండర్లయింగ్ ప్రాసెసర్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఏవి మారినా కూడా పైథాన్ ప్రోగ్రామ్ ప్రాబ్లం లేదు. They still run on any kind of a platform. That is called platform independent, right? Okay na? Okay na. అలాగే వచ్చేసి స్క్రిప్టెడ్ లాంగ్వేజెస్ అని ఉంటాయి నేను వచ్చేసి స్క్రిప్టెడ్ లాంగ్వేజెస్. సో స్క్రిప్టెడ్ లాంగ్వేజ్ అంటే జావా స్క్రిప్ట్ అని ఇలాంటివి వచ్చేసి ఉంటాయి నాన్న. అవి వచ్చేసి ఏంటి అంటే యూజర్తో ఇంటరాక్టివ్గా వచ్చేసి చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చేసి ఏమంటారు పైథాన్లో, ఇప్పుడు మీరు పైథాన్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూసి ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్స్ ఇన్ పైథాన్. Can you repeat again? మీరు ఏమైనా పైథాన్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ చేసి చూసారా అంటున్నా. No sir. ఇంతవరకు ఒక ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేయలేదా, జస్ట్ థియరీలా విన్నారు అంతేనా? Yes sir. ఓహో వెరీ గుడ్. ఓకే నాన్న, సో ఐ విల్ షో యూ దట్. అయితే ఓకే, మనం జస్ట్ టైం క్లోజింగ్ సెషన్కి వస్తున్నట్టుంది కదా, మీకు మళ్ళీ 3 to 3:50 క్లాస్ ఉందన్నా? ఓకేనన్నా. సో అయితే నెక్స్ట్ క్లాస్లో చూపిస్తానండి నేను మీకు ఎగ్జిక్యూషన్, హౌ టు ఎగ్జిక్యూట్ పైథాన్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్. ఓకే, సో దానిలో తెలుస్తుంది నాన్న. సో యూ విల్ హ్యావ్ దట్ షెల్ కమాండ్ అని ఒకటి ఉంటుంది నాన్న. సో దేర్ యూ కెన్ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ షెల్ కమాండ్ అండ్ దట్ విల్ ఎగ్జిక్యూట్ అనమాట. సో దాన్ని వచ్చేసి స్క్రిప్టింగ్ అని చెప్తాం అనమాట. ఓకే, సో పైథాన్ ఈజ్ స్క్రిప్టెడ్ లాంగ్వేజ్, అది. ఓకే, ఇంకొక పాయింట్ చూడండి, పైథాన్ ఈజ్ ఓల్డర్ దాన్ ద జావా ఆర్ జావా స్క్రిప్ట్ అండ్ ఆల్, రైట్. అలాగే సో త్రూఅవుట్ ది వరల్డ్ లో కనుక చూసుకుంటే లైక్ 8.2 మిలియన్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ పైథాన్ అని వచ్చేసి డెవలపర్స్ లాగా పనిచేస్తున్నారు. ఇది 8.2 మిలియన్స్ అంటే ఇప్పుడు నాకు తెలిసి ఒక 15 మిలియన్ అన్న అయ్యి ఉంటారు. అంతమంది ఉన్నారు నన్ను వచ్చేసి పైథాన్ డెవలపర్స్ ప్రపంచంలో, ప్రోగ్రామర్స్ అనమాట. ఓకే, వై అంటే బికాస్ ఇఫ్ యు ఆర్ పైథాన్ ప్రోగ్రామర్ ఈజీలీ యూ విల్ గెట్ 60,000 to 70,000 స్టార్టింగ్ సాలరీ. తెలుసా మీకు ఆ సంగతి? దానికి పైథాన్ బీభత్సంగా రావాల్సిన అవసరం లేదు నాన్న. నీకు పైథాన్ ఒక 50% వస్తే సరిపోతుంది. యూ విల్ బి having 60,000 to 70,000 salary per month అనమాట. అర్థమైందా? Yes sir. ఓకే, వెరీ గుడ్ నాన్న. ఇదిగోండి, హీ ఈజ్ ద పర్సన్. మీరు చూసారా ఇతన్ని?
Have you seen this fellow? No, No, sir. sir. No, sir. Okay, No, he is the sir. creator of the Python. Okay, he is the creator of the Python. His name is Guido van Rossum, right? Yes, sir. He's a scientist from Netherlands, nana, right? So he created the Python. ఎప్పుడు 1989లో 91కి వచ్చేసరికి ఫస్ట్గా రిలీజ్ చేస్తాడు అనమాట. అంటే అర్థం ఏంటి, 30 years బ్యాక్ నుంచే పైథాన్ ఉంది. కానీ మీరు చూస్తే లాస్ట్ 2 or 3 years నుంచి చాలా చాలా ఎక్కువగా పాపులర్ అయిందనమాట పైథాన్. ఎందుకు అని అంటే బికాజ్ డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఇప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది, ఇట్స్ లైక్ మన టీవీలో కూడా యాడ్లు వస్తుంటాయి. ఎవడో బైక్ వేసుకుని వెళ్తూ ఉంటే వాడు వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ అ డేటా సైంటిస్ట్ అనేది చెప్తాడు. మీరు యూట్యూబ్ వీడియోలో వస్తూ ఉండేది ఈ మధ్యన, గుర్తుందా? Yes, మీరు sir. ఎప్పుడు చూస్తారు యాడ్ అది, ఐఎమ్ అ డేటా సైంటిస్ట్ అని చెప్తాడు ఆడ. అంటే డేటా సైంటిస్ట్ ఒక పోస్టులు కూడా వచ్చినాయి ఇప్పుడు. అంతకుముందు అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనేవాళ్ళు కదా. Yes, sir. Yes, sir. సో ఆ డేటా సైంటిస్ట్లు అంటే ఏంటి అంటే నాన్న, దే వర్క్ ఆన్ ద బిగ్ డేటా అన్నమాట. వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి అంటే పైథాన్ యాక్చువల్గా, రైట్? ఓకే, సో హీ ఈస్ ద పర్సన్. ఓకే, born on 31st January 1956 అయినా, రైట్? సో సింపుల్గా ఐ జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్. సో ఇది నన్ను వచ్చేసి ఫస్ట్ పైథాన్ వచ్చేసి ఎప్పుడు వచ్చింది అని అంటే December 1989లో గ్యూడో వాన్ రోసమ్ అని చెప్పేసి ఈయన ఒక సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ నెదర్లాండ్స్లో ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ దీన్ని డెవలప్ చేస్తారనమాట. February 1991 వచ్చేసరికి సో హీ పబ్లిష్డ్ ద కోడ్ అండ్ ద ఫస్ట్ వర్షన్ ఈజ్ నోన్ యాజ్ వర్షన్ 0.9.0 అనమాట, రైట్? సో ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై సో మెనీ లాంగ్వేజెస్ అనమాట. అప్పటికున్న చాలా లాంగ్వేజ్లో ఉన్న ఫీచర్స్ని తీసుకొచ్చి పైథాన్లో పెట్టాడు అతను. ఆ లాంగ్వేజ్లో వచ్చేసి ఏంట్రా అంటే ఏబిసి, మాడ్యులా3, ఓకే, ఏబిసి, మాడ్యులా3, C++, ఆల్గాల్ 68, స్మార్టాక్, అలాగే యూనిక్స్, షెల్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ గుడ్ ఫీచర్స్ అన్ని తీసుకొని పైథాన్లో పెట్టాడు అతను వచ్చేసి. అలాగే 1994 వచ్చేసి అలాగే పైథాన్ 2.0 వచ్చింది. నాన్న ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా అలానే ఉందా? Now it is okay. Still it's there. ఓకే, సో ఇందులో వచ్చేసి నేను డిఫరెంట్ వర్షన్స్ అనే ఇట్లా. హలో, మాట్లాడండి. Sir. Sir. Sir, you are muted, sir. Sir, you are muted, sir. నాన్న ఇప్పుడు ఎలా ఉంది? ఇట్స్ లైక్, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? Yes, sir. Sir, Sir. yes. Okay, so I think we are running out of the time, Nana. I just wind it off, right? Okay, so మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇట్స్ లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ మనం ఎలా చెప్తాము, ఓకేనా? ఇట్స్ లైక్ డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. మీరు ఏమన్నారో నాకైతే తెలియదు. నేనైతే ఒక్కొక్క వెళ్తున్నాను. వాట్ ఎవర్ ఐ డిస్కస్డ్ సో ఫార్, ఈజ్ దట్ క్లియర్? మీకు అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. ఓకే, వెరీ గుడ్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, క్విక్గా నాకు వచ్చేసి అటెండెన్స్ చెప్పండి అన్న. లైక్